ప్రభుత్వాల ఉన్నతాశయాలు కొందరు అధికారుల అవినీతి దాహానికి బలి అయిపోతున్నాయి. పేదల ఆరోగ్యం కోసం ఆసుపత్రుల్లో వారికి అందించాల్సిన ఆహారం కోసం నిధులు వెచ్చిస్తే వాటిని కూడా మింగేస్తున్నారు అవినీతి అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అవినీతి బాగోతం బట్టబయలైంది. సంగారెడ్డి జిల్లాలో ఆయుష్మాన్ ఆహార పథకం, సిద్దిపేట జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య పథకం నిధుల గోల్మాల్ బయటపడింది. వైద్య శాఖలో చోటు చేసుకున్నటువంటి అవినీతిపై ఆ శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇంతే వచ్చింది, తిప్పి కొట్టి 5,000 మాల వచ్చింది, 5,000 మాల 30,000 పంపుకున్నారు కదా సార్ అని అడిగారు. చెప్తాడు దానికి ఇంత ఇప్పుడు 100 అయితే 1000 చెప్తే చెప్తాం సారే సారే చెప్తే మనం ఏం చెప్తాం జనరల్గా మీకు అర్థమైంది కదా సార్. ఇన్నేళ్ళు ఫీల్ చేసి మనం నాడు అందరికి ఇస్తాడు రేటు అంత తక్కువ అంటాం మనం ఏమంటాం అందే కదా. మెడల్ ఎప్పటికి రాలే ఇంకా జిల్లాలో ఎవరికి రాలే. మనకైతే నాకు తెలిసి రాలే. అమౌంట్ ఎవరు తీసుకుంటారు, ఫైన్ తీసుకుంటారు. కరెక్ట్ వచ్చింది ఇన్ఫర్మేషన్. అందుకే క్షేత్రస్థాయి మాటలు కాదు, 2 PhD తిరుగుతూ అర్థమవుతుంది. ఇది మేము ఇచ్చిన వాళ్ళు మాత్రం చెప్పాలి. ఎట్లా చెప్తామా చెప్తాను, ఎందుకంటే నేను వాస్తవాలు చెప్పలే. సంగారెడ్డి జిల్లాలో పేద రోగులకు ఆహారం అందించేందుకు ఆయుష్మాన్ ఆహార పథకం కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి మళ్లించారని వైద్యశాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతాయి. దీంతో విచారణ చేపట్టిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 5 సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఏమో అది కొత్త ఈసారి ఇంతకుముందు అట్లా ఇంతకుముందు పుట్ల శ్రీనివాస సార్ ఉండే అప్పుడు వచ్చింది అనుకుంటా అమౌంట్ మరి వచ్చి మొత్తం పంపాలి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య పథకం కింద ప్రజల పరిశుభ్రత అవగాహన కోసం మంజూరైన నిధులు గోల్మాల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకం కింద ప్రకటనల కోసం వచ్చిన ఖజానాలో ఉన్నతాధికారి దళారులతో కుమ్మక్కై నామమాత్రపు ప్రకటనలతో సరిపెట్టారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయిలో నకిలీ బిల్లులు సృష్టించి వచ్చిన నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. దళారుల అకౌంట్లో డబ్బులు వేయకపోతే మెడికల్ ఆఫీసర్లను ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నతాధికారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే దండించాల్సింది పోయి అతనే తప్పు చేస్తున్నాడని విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఉన్నతాధికారిపై గతంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో సిద్దిపేటకు బదిలీ చేశారు. అయినా అతని తీరు మారలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, ఆయుష్మాన్ ఆరోగ్య పథకం కింద అవకతవకలు జరుగుతున్నట్లుగా పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, సిద్దిపేట ముందు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాకు మనం వెళ్తున్నట్టయితే అక్కడ మాత్రం ఆహార పథకం కింద మంజూరైన నిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆ నిధులు సర్వీనంగా దుర్వినియోగం చేశారని చెప్పి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ మాత్రము జైరాబాద్, నారాయణఖేడ్, జోగుపేట, పడంచెరు ఈ ప్రాంత డిఎంహెచ్ఓలకు జిల్లా అధికారులకు మాత్రం వైద్య శాఖకు సంబంధించింది నోటీసులు, షోకాజీ నోటీసులు జారీ చేసింది. వాటిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అది అలా ఉంటే ఇక్కడ సిద్దిపేట జిల్లాకు వస్తే డిఎంహెచ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పలు అవినీతి అక్రమాలు ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతుంది. గతంలో ఆయన ఎక్కడైతే విధులు నిర్వహించిండో అక్కడ కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయుష్మాన్ పథకం కింద వచ్చిన నిధులు 36 లక్షల నిధులు గోల్మాల్ అయ్యాయని చెప్పి కూడా విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో మనం పలుమార్లు కూడా అతను ఆ దగ్గర వెళ్ళి వివరణ కోరే ప్రయత్నం చేసినా కానీ వివరణ ఇవ్వలేకపోయారు. కింది స్టాఫ్ సిబ్బందికి కూడా అతని మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ కూడా వినతి పత్రం సమర్పించారు. త్వరలో మాత్రం విచారణ కొనసాగుతుందని చెప్పినా కానీ అతను నిజంగా మాకు సంబంధం లేదంటున్నారు. మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాం ఎక్కడెక్కడ నిధులు గోల్మాలయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి వచ్చిన నిధులు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎవరెవరు కలిశారు ఇందులో అంటే పేదలకు ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు అందించే లక్ష్యంతో ముందుకెళ్ళినా కానీ మధ్యలో ఉన్న డిఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్లు, వైద్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రమేయం వారిపై
విచారణ లేకపోవడం వల్ల ఇలాంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పేద ప్రజలతో పాటు ఆ స్టాఫ్ సిబ్బందికి కూడా అసహనం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సౌమ్య. మన సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలో చూస్తేనే గతంలో వచ్చిన పథకాలకు ఏవైతే ఆహార పథకం కింద వచ్చిన నిధులు గోల్మాలయ్యాయి, ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన నిధులు కూడా గోల్మాల్ జరిగిన విచారణ కొనసాగుతున్నారు. నిజంగా వీరిపై విచారణ చేసిన తర్వాత సస్పెండ్ వేటు వేస్తే మళ్ళీ ఇంకో చోట జరిగే పరిస్థితి ఉండదు. కానీ ఆ సస్పెన్స్ వేటు వేయకపోవడం, అటు నుంచి ఇంకో దిక్కు బదిలీ చేయడం వల్ల అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు మళ్ళీ ఇంకో చోట జరుగుతున్నాయి. అంటే ఒకసారి విచారణకు వచ్చిన అధికారి నిజంగా ఇక్కడ వాస్తవం చేరింది, ఇన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి, ఎందుకు విచారణ చేపట్టలేకపోయాం, అతనిపై సస్పెన్స్ వేటు ఎందుకు వేయలేకపోయాం, పూర్తి విచారణ మాత్రం వేగవంతం చేయాలని చెప్పి వైద్య శాఖ కమిషనర్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటే నివేదిక కోరినట్టు తెలుస్తుంది. మరి నిజంగా సిద్దిపేట డిఎంహెచ్ఓ పల్వన్ కుమార్ కావచ్చు, ఉన్నతాధికారుల సంఘాలకు సంబంధించిన వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది సౌమ్య. అయితే దుర్గారెడ్డి, ఒకవైపు బాధితులు చెప్తూ ఉన్నారు కదా, మెడికల్ డిపార్ట్మెంట్ని అడిగితే ఉన్నతాధికారులకు తెలుసు, మాకు తెలియదు, వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ స్పందించడం ఏదైనా జరిగిందా? అయితే సౌమ్య, ఈ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వైద్య శాఖ మంత్రికి కూడా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు కూడా వివిధ కోణాలకు కూడా వాళ్ళు వినతిపత్రాలు ఇచ్చారు. తర్వాత వాళ్ళందరికీ కూడా వీరిపై విచారణ కొనసాగించాలని చెప్పారు. అంటే విచారణకు కమిటీ వేశారు తప్ప విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది, ఏ విధంగా నివేదిక ఇస్తారని కొంత ఆ సమయం పడుతుంది. కానీ ఈ లోపు మాత్రం వచ్చిన సిబ్బంది, స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో, ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో, పిహెచ్ సెంటర్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా మేము ఏ విధంగా ముందుకెళ్తాము, మీరు వచ్చిన నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ వచ్చిన పేద రోగులు ఎవరైతే ఉన్నారో మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి కూడా జిల్లా సూపరింటెండెంట్కి కావచ్చు, లేకుంటే డిఎంహెచ్ఓ కానీ వినతిపత్రం కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ అధికారి మాత్రము మేము చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పిందే వినాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్ క్లియర్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వచ్చిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ విధంగా వాళ్ళు మేము ఇక్కడ పేదలకు వైద్యులకు అంటే పేదలకు అందించే వైద్యం ఏ విధంగా అందించాలి, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పేజీ సెంటర్లు, జిల్లా వైద్య సంబంధించిన హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇస్తే తప్ప బయటకెళ్తుంది. ఇదంతా ఈ లోపు జరుగుతున్న పరిణామాలపై ఉన్నతాధికారులు లేకుంటే వైద్య శాఖ కమిషనర్ ఎందుకు నివేదిక సమర్పించలేదు, వీళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ఇక్కడ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.